ఆర్బీఐ మిగిలిన బ్యాంకులపై కూడా ఇదే విధమైన విధానం ప్రయోగించబోతోంది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలతో పాటు రుణ వితరణపై ఆంక్షలు విధించడం, కోట్లకి కోట్లు అప్పులివ్వడం, అవి తిరిగి తీసుకురాలేక చతికిలపడడం. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులోని కొన్నిటి తీరు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆర్బీఐ పీసీఏను అమలు చేయబోతుంది. ఈ విధానంలో డివిడెండ్ మంజూరు చేయడంపై ఆంక్షలు ఉంటాయి. అలానే కొత్త బ్రాంచుల ఏర్పాటు ఉండదు. ఉద్యోగులను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని శాఖల విలీనం, క్యాపిటల్ పునర్వ్యవస్థీకరణతో పాటు ఒక్కోసారి బ్యాంకులను మూసివేసే ప్రమాదం కూడా ఉంది. ఈ దశలను 3 థ్రైషోల్డ్ లెవెల్ గా చెప్తారు. కనీస మూలధన నిష్పత్తి 10.25% తక్కువగా ఉండి 7.75 కంటే ఎక్కువగా ఉంటే అది మొదటి దశగా, 6.25% కంటే ఎక్కువగా ఉండి 7.75% కంటే తక్కువగా ఉంటే సెకండ్ లెవెల్ థ్రైషోల్డ్ గా చెప్తారు. ఇక క్యాపిటల్ యాడక్వసీ 3.60% కంటే తక్కువగా ఉంటే థర్డ్ లెవెల్ గా ఉన్నట్లు చెప్తారు. ఈ మూడో ప్రమాద హెచ్చరిక జాబితాలోకి రాకుండా ఉండాలంటే మొత్తం ఎన్పీఏ 6% లోపుగా ఉండాలి. 12% ఎన్పీఏ కనుక ఉంటే ఖచ్చితంగా ప్రమాదంలో పడ్డట్లే. ఇప్పుడు మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక కేటగిరీలోకి ధనలక్ష్మి బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తున్నాయి. కార్పొరేషన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ సింధు బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నెట్ ఎన్పీఏ దృష్ట్యా మొదటి కేటగిరీలోకి వస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఐడిబిఐ, దేనా బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో కేటగిరీలోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక్కటే మూడో ప్రమాద హెచ్చరిక జాబితా కేటగిరీలోకి 12% ఎన్పీఏలతో చేరింది. అయితే లాభాల లెక్కలతో రెండో కేటగిరీలోకి రావడం గమనార్హం. అందుకే ఐడిబిఐపై ప్రభుత్వం పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అమలు చేయడంతో మిగిలిన బ్యాంకులపై కూడా ఇదే తరహా విధానం అమలు చేస్తారనే వాదన బయలుదేరింది. దీంతో ఈ బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుంది.